జాతిపిత మరియు మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలి కులస్తులు మరియు బీసీ సమాజం అత్యంత ఘనంగా నిర్వహించాయి. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామాల్లో సైతం ప్రధాన కూడళ్ల వద్ద బాపూజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వెత్తి నివాళులర్పించారు. ఆయన జాతికి, బీసీ సమాజానికి చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పద్మశాలి కులస్తులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఢిల్లీలో దీక్షను చేసిన ధీరుడు 2012లో నింగికి ఎగిసిన కారణ జన్ముడు అధికారిక జయంతి వర్ధంతి జరుపుకునే చరిత్రుడు ఉద్యాన విశ్వవిద్యాలయానికి పేరైన యుగ పురుషుడు ఊరూరా తన విగ్రహాలతో పూజలందుకునే పూజ్యుడు వెనుకబడిన వర్గాల ఉన్నతికి వెన్నంటి నడిచిన దేవుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి.
రాదా కిచెన్ నిలబడి రాదండి ఫోటోలో వాడా కొద్ది కొద్ది పోయినా నీలనాటి నా ప్రజల ఉద్యమకారా ఓరు మాట నడిచిన ఊరన తీరా పద్మశాలి కొండా లక్ష్మణ్ బాబు ఆశయాలను కొండా లక్ష్మణ్ బాబు ఆశయాలను జై పద్మశాలి జై కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను పద్మశాలి ఐక్యత పద్మశాలి ఐక్యత పద్మశాలిని ఐక్యత పద్మశాలిని ఐక్యత పద్మశాలిని ఐక్యత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఏదైతే వేముల వెంకన్న గారు వాళ్ళ యొక్క కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు అందరూ పాల్గొనడం కూడా దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఏదైతే ఉందో కలెక్టర్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. మాకు ఏదైతే జీవో ఉందో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా నాయకులకు ఆ జీవో ప్రకారంగా మేము పాల్గొన్నాము. దానికి ఈ ప్రభుత్వ అధికారి ఏదైతే శ్రీనివాస్ గారు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులను కూడా పిలవడం వలన మేము ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా వారికి మేము పూలదండ వేసి వారికి నివాళులర్పించి మేము కార్యక్రమంలో పాల్గొన్నాము. వాళ్ళు ఎదుటివారు ఏదైతే ఉందో వాళ్ళు మాతోటి గొడవపడి ఆ కార్యక్రమంలో అనవసరమైన మాటలు మాట్లాడి దొంగలుగా సూచించడం వలన ఆ కార్యక్రమం మేము బైకాట్ చేసి మేము బయటికి రావడం జరిగింది. దీన్ని తప్పుగా భావించవద్దని కూడా మా మానుకోట ప్రజలకు మా యొక్క తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘానికి ఈ యొక్క విన్నపం చేయడం జరుగుతుంది. మన కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జన్మదినోత్సవం సందర్భంగా హుజరాబాద్ పట్టణంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు నిజాం ప్రభుత్వం కానీ తర్వాత ఏదైతే తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ వారి
అనేక విధాలుగా వారు శాసనసభకి అనేక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ఒక రాష్ట్ర మంత్రిగా కూడా తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా తలచి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణబాబు గారికి నేటి యువత అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద ఉంది. కాబట్టి వారిని మరొకసారి వారికి మన ఘన నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని ఇలా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గారు కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కొండ బాపూజీ ఆశయాలను जोहार కొండ లక్ష్మణ్ బాపూజీ जोहार కొండ లక్ష్మణ్ బాపూజీ जोहार కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను